హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? గల్ఫ్ దేశాలకు వెళ్ళేటటువంటివి ప్రతి ఒక్కరు కూడా కాస్త ఈ వీడియో చివరి వరకు చూడండి బ్రదర్. ఎప్పుడైనా కానీ మీరు ఇటువంటి సమస్యల్లో ఇరుక్కుంటే గన ఏమి చేయాలో ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈయన పేరు కంచు గంగయ్య. తుండూరు మండలం కొడిచెర్ల గ్రామానికి చెందినటువంటి మన తెలంగాణ వాసి. ఈయన 1998లో నుంచే గల్ఫ్ దేశాల్లో పని అయితే చేస్తూ ఉన్నాడు. మొదట్లో సౌదీ అరేబియాలో కూడా పని అయితే చేశాడు ఈయన. అదేవిధంగా దుబాయ్‌లో కూడా పని చేశాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈయనకి పండంటి ఒక ఆడబిడ్డ అయితే కలిగింది. ఈ 2008లోనే ఒమన్‌కి అయితే వెళ్ళాడు ఒక కంపెనీ తరపున పనికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కొద్ది రోజులలోనే ఆ కంపెనీని ఒమన్‌కి చెందినటువంటి గవర్నమెంట్ బ్యాన్ అయితే చేసింది కొన్ని అనివార్య కారణాల వల్ల. ఎప్పుడైతే ఆ కంపెనీని బ్యాన్ చేశారో ఏమి చేయాలో తోచనటువంటి కంచు గంగయ్య అనేటటువంటి ఈయన బయటికి వెళ్ళి పాస్‌పోర్ట్‌లు లేకపోయినా, అదేవిధంగా వీసాలో టైం లేకపోయినా కూడా పని చేయడం అయితే స్టార్ట్ అయితే చేశాడు. అలా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈయన్ని పోలీసు వారైతే అరెస్ట్ చేసి జైల్లో అయితే ఉంచారు గత 16 సంవత్సరాలుగా. రీసెంట్‌గా ఈయన యొక్క భార్య, అదేవిధంగా పిల్లలు చెబుతున్నటువంటి ప్రకారం 16 సంవత్సరాలుగా మా తండ్రి జైల్లో అయితే ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్‌కి కూడా మేము అర్జీ అయితే పెట్టుకున్నాము. అయితే ఇంతవరకు మాకు ఎటువంటి రెస్పాండ్ అయితే రాలేదని చెప్పేసి వీళ్ళు మీడియా ముందుకైతే వచ్చి చెప్పారు. కంచు గంగయ్య గారి కూతురు మరియు ఆయన యొక్క భార్య. మీలో కూడా ఎవరైనా సరే ఇదే విధంగా వెస్టర్న్ దేశానికి వెళ్ళినా, అదేవిధంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళినా కూడా ఆ కంపెనీ బ్యాన్ అయిన వెంటనే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీరు మన ఇండియన్ ఎంబసీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యలు చెప్పినట్లయితే గన వాళ్ళు ఒక వైట్ పాస్‌పోర్ట్ అయితే ఇస్తారు. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే గన కంపెనీలో మేము ఉన్నట్టుండి పని చేస్తూ ఉన్నాము. ఆ బ్యాన్ అయిపోయింది. మా దగ్గర పాస్‌పోర్ట్ లేదు. ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టేసి ఎక్కడైనా గానీ పని చేసుకొని, అదే విధంగా కాస్త డబ్బులు సంపాదించుకొని పాస్‌పోర్ట్ కొత్తది తయారు చేయించుకొని అయితే వెళ్దామనేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు. అయితే మీరు ఎప్పుడైతే కంపెనీ క్లోజ్ అవుతుందో మీకు ఒరిజినల్ పాస్‌పోర్ట్ అన్నది కంపెనీ వారి దగ్గర ఉంటుంది కాబట్టేసి ఎటువంటి పరిస్థితిలో ఆ పాస్‌పోర్ట్ అన్నది మీరు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో ఆ గవర్నమెంట్ వారు తప్ప మీరు సొంతంగా వేరొక పాస్‌పోర్ట్ అయితే ఈ పక్క దేశాల్లో అయితే చేయించుకోలేరు బ్రదర్. కాబట్టేసి మీలో ఎవరైనా గానీ అటువంటి సిట్యుయేషన్‌లో ఉంటే గన వైట్ పాస్‌పోర్ట్ తీసుకొని ఇండియాకైతే వెళ్ళిపోండి. ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసెస్ గన మనం చూసినట్లయితే గన తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందో తెలుసా? దాదాపుగా 2000 మందికి పైగా ఇలాగే జైల్లో అయితే మగ్గుతూ ఉన్నారు. కంపెనీలు క్లోజ్ అవ్వడం, ఆ సమయంలో ఏమి చేయాలో దిక్కుతోచక అప్పులు ఉన్నాయనేటటువంటి కారణంగా ఇలాగే వీసా లేకుండా, పాస్‌పోర్ట్ లేకుండా పని చేస్తూ జైళ్ళల్లో మగ్గిపోతూనే ఉన్నారు. అందుకనే మీలో ఎవరైనా గానీ కంపెనీ క్లోజ్ అయిన వెంటనే డబ్బులు లేవనో, లేకపోతే గన అప్పులు ఉన్నాయని చెప్పేసి ఇలాగే ఉండిపోయారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారం మీ దగ్గర పాస్‌పోర్ట్, వీసా లేకపోయినట్లయితే గన ఇల్లీగల్ ఎమిగ్రేట్స్‌గా అయితే మిమ్మల్ని గుర్తిస్తారు. అంటే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఒక దొంగలుగా వీళ్ళు అయితే గుర్తించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో వేసేసి దాదాపుగా మిమ్మల్ని 10 సంవత్సరాలు పట్టొచ్చు, లేదంటే గన 12 ఏళ్ళైనా పట్టొచ్చు. ఇప్పుడు ఈయన విషయంలో చూసుకున్నా కూడా చూశారు కదా, దాదాపుగా 16 సంవత్సరాలుగా జైల్లో అయితే ఉన్నాడు. అప్పుడే ఈయన గన కాస్త ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ అయ్యి వైట్ పాస్‌పోర్ట్ గన తీసుకొని ఇండియాకి గన వచ్చి ఉండింటే గన ఆయన అప్పులు తీరి ఉండేవి. అదేవిధంగా తన యొక్క ఫ్యామిలీతో కూడా సంతోషంగా అయితే ఉండేవాడు కదా. ఒక్కసారైతే ఆలోచించేయండి. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశానికి చెందినటువంటి వారు, తెలుగువారు మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే గన దయచేసి వాళ్ళకు ఒకే సలహా ఇవ్వండి. ఇండియన్ ఎంబసీకి వెళ్ళి వైట్ పాస్‌పోర్ట్ తీసుకొని ఇండియాకైతే వెళ్ళిపోమని. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.